సిట్ దూకుడు పెంచింది. విస్తుపోయే లావాదేవీలు జరిగినట్టుగా సిట్ గుర్తించింది. ఏకంగా ఏపీ బ్యూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని మరోసారి విజయవాడ సిట్ ఆఫీస్ కి పిలిచి విచారిస్తున్నారు అధికారులు. ఇక గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో నగదు చలామణి అయిందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో హవాలా నడిపేటువంటి వ్యక్తులకు గోల్డ్ షాపులకు నోటీసులు జారీ చేసింది సిట్. ఇక చెన్నైలోని ఎన్ఎస్సి రోడ్డులో ఉన్న మోహన్ లాల్ జ్యువెలరీ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13న సిట్ ఆఫీస్కి రావాలని నోటీసులో పేర్కొన్నారు. డిస్టిలరీస్ మరియు నుంచి 1,000 కోట్ల రూపాయల నగదుని బదిలైందని అటు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఆ రిపోర్ట్ ఉంది. ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాము, ఏపీలో ఢిల్లీ కంటే 10 రెట్లు మించినటువంటి ఒక లిక్కర్ స్కామ్ జరిగిందనేది పదే పదే ఆర్టీవీ మీకు చూపిస్తోంది. ఆధారాలతో సహా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా అటు వాసుదేవరెడ్డిని మరోసారి విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు మరోవైపుగా కొన్ని జ్యువెలరీ షాపులకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై నగరంలోని పలు ప్రముఖ జ్యువెలరీ షాపులకు నోటీసులు అందాయి.